హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొత్తానికి వికారాబాద్ రైడ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఈ గ్యాప్లో వెళ్ళలేదు. వికారాబాద్ రైడ్కి రెడీ అయ్యాను. బైక్ డెకరేట్ చేశాను. రైడింగ్ గేర్తో ఆల్మోస్ట్ రెడీ అయ్యాను. బైక్లో కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాను. చూద్దాం బైక్ మైలేజ్ కూడా ఈ మధ్య చెక్ చేయక చాలా రోజులు అవుతుంది. వికారాబాద్ అందాలు ఈ మాన్సూన్ సీజన్లో ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్లీ మా డెస్టినేషన్ వికారాబాద్ రీచ్ అయ్యాము. హైదరాబాద్ నుంచి వికారాబాద్కి 1 hour 30 minutes పట్టింది. మేము మెల్లిగా రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ స్లోగా వచ్చాము. లొకేషన్స్ చాలా బాగున్నాయి. వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం ట్రై చేసాము, బట్ ఎక్కడ ఆప్షన్స్ లేకుండే. ముందు రాఘవేంద్ర ఉందని చెప్పారు లోకల్ పీపుల్స్ని అడిగితే. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. చుట్టుపక్కల గ్రీనరీ బాగుంది. ఫ్రెండ్స్, వచ్చే దారిలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇది రాఘవేంద్ర. ఓకే, టిఫిన్స్ యావరేజ్ ఉన్నాయి. వచ్చే దారిలో మ్యాక్సిమం ఆప్షన్స్ ఏం లేవు. సో మీరు కూడా ఇక్కడనే వికారాబాద్ అనంతగిరి హిల్స్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ టర్నింగ్లో ఉంది. నేను మళ్ళీ లొకేషన్ చూపిస్తాను బయటకు వెళ్ళాక. ఇది ఒకటే ఆప్షన్ ఉంది మీకు. సో ఇక్కడ తింటే బెటర్. మళ్ళీ ముందు నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు. వికారాబాద్ రీచ్ అయ్యాము. ఇది పార్కింగ్ పాయింట్. ఇది ఆ రోడ్ మీద పోలీస్ వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని ఇవ్వట్లేదు, ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతున్నాయని. కోర్స్ మనకు కూడా మంచిదే ఈ పార్కింగ్ స్లాట్లో వెహికల్ పెట్టుకుంటే. ఇది వచ్చేసి ఇక్కడ నంది విగ్రహం ఉంది. ఆ నంది విగ్రహం పక్కకే ఉంది పార్కింగ్ స్పేస్. ఇది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. జస్ట్ వెళ్ళి కవర్ చేద్దాం ఆ వ్యూ పాయింట్ కూడా. పార్కింగ్ ఫీ కూడా ఉంది. 10 rupees బైక్కి, 30 rupees కార్కి. సో మీరు వస్తే కనుక ఇక్కడ పెట్టుకోండి వెహికల్ సేఫ్ ఉంటుంది ఒకటి. అండ్ సేఫ్టీ, రోడ్ల మీద వెహికల్ పార్క్ చేస్తే ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే అందరికి ఇబ్బంది. ఈ పార్కింగ్ స్పేస్కి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఓకే, బాగుంది. అంటే ఒకసారి చూడొచ్చు. ఇది రోడ్ ఫ్రెండ్స్. ఇది రోడ్. ఇది దరూర్కి వెళ్ళే రోడ్డు. తాండూర్ ఈ రోడ్ అటే వెళ్తుంది. మళ్ళీ ఇటు వెళ్తే హైదరాబాద్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ పార్కింగ్ స్పేస్లో చెరుకు రసం ఉంది ఫ్రెండ్స్. చెరుకు రసం అండ్ లెమన్ జ్యూస్ కూడా ఉంది. సో ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అంటే ఎవ్రీడే ఉంటుందని చెప్పలేము, బట్ ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ పెడతారంట వీళ్ళు. వాళ్ళని ఎంక్వైరీ చేశాను. ఎవరైనా పిల్లలు కానీ సీనియర్ సిటిజన్స్ ఉంటే యూజ్ అవుద్దని చెప్తున్నా ఇన్ఫర్మేషన్. ఇక్కడే జ్యూస్ షాప్ పక్కనే ఇదే పార్కింగ్ స్పేస్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. లేడీస్ టాయిలెట్స్ ఉన్నాయి, జెంట్స్ కూడా ఉన్నాయి. అంటే జెంట్స్ కంటే పర్లేదు, ఇబ్బంది ఏం కాదు. లేడీస్కి జర్నీస్లో చాలా ఇబ్బంది అవుతుంది కదా టాయిలెట్స్కి. సో ఎవరైనా లేడీస్ ఉంటే ఈ పార్కింగ్ స్పేస్లో ఉన్న టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. సో యూజ్ చేసుకోవచ్చు. ఇది వ్యూ పాయింట్ కవర్ చేసుకొని నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అనంతగిరి హిల్స్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. వ్యూ పాయింట్ పక్కకే 2 kilometers ఉంటుంది పద్మనాభ స్వామి టెంపుల్. సో ఫస్ట్ వ్యూ పాయింట్ కవర్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ దగ్గరలో ఉంది. ఇది ఒక వ్యూ పాయింట్. ఇది టెంపుల్. ఇక్కడ కనిపించేది టెంపుల్.
ఇక్కడ ఫుల్ అంటే లైక్ ఊటీలో ఒకటి షూటింగ్ పాయింట్ ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే మన తెలుగు మూవీస్ అక్కడ చాలా వరకు షూటింగ్ అయ్యాయి, సేమ్ అలాగే ఉంది కూడా. ఫుల్ గ్రీనరీ ఉంది, కంప్లీట్గా లష్ గ్రీన్ ఉంది, ఫుల్ ఎక్సలెంట్గా ఉంది. సో మీరు వస్తే ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయండి, బాగుంది. కెమెరాలో మరి ఎలా వస్తుందో రియాలిటీగా మాత్రం చాలా బాగుంది, అంటే వర్త్ టు విజిట్. ఎగ్జాక్ట్ టెంపుల్కి పక్కన, ఇది టెంపుల్ అక్కడ కనిపించేది, దాని పక్కన వెహికల్ కూడా మీరు లోపల తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలా వెహికల్స్ లోపలికి వెళ్ళాయి ఆల్రెడీ. రోడ్ మీద పార్కింగ్ చేస్తే పార్కింగ్ ఇబ్బంది కాకుండా కొంచెం లోపల తెచ్చుకోండి వెహికల్. ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇది కమాన్. ఇది ఇలా వెళ్తే ఇటు వ్యూ పాయింట్ ఇటు. సో ఫస్ట్ టెంపుల్ అని వెళ్ళొచ్చు, వ్యూ పాయింట్ వెళ్ళొచ్చు. ఈ కమాన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ ఇది, అంటే ఇక్కడ ఇది ఫేమస్ అనమాట. ఇది వికారాబాద్లో, అనంతగిరి హిల్స్లో. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది, టెంపుల్ బయటకు వచ్చాము. యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనగానే అందరూ స్వామివారు పడుకొని ఉంటారు అనుకుంటారు. సో లోపల ఇప్పుడే పంతులు చెప్పాడు, ఇది పద్మనాభ స్వామి ఇక్కడ పడుకొని ఉంటాడు, అంటే నిన్న మామూలు దేవుళ్ళ నిల్చొని ఉంటాడు అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ అది. నెంబర్ 1. నెంబర్ 2, మూసీ నది, అంటే ముచ్చకుంద నది ఒకప్పుడు అనేవారు. ఆ మూసీ నది బర్త్ ప్లేస్ ఇక్కడనే, అనంతగిరి హిల్స్లోనే. ఒకప్పుడు మూసీ నది వాటర్ తాగేవాళ్ళు జనాలు. కాలక్రమేణా అది హైదరాబాద్లోకి వెళ్ళడం వల్ల హైదరాబాద్లో డ్రైనేజ్ వాటర్ అన్నీ మిక్స్ అయిపోయి మూసీ అంటే ఇప్పుడు డ్రైనేజ్ అయిపోయింది. ఒకప్పుడు మూసీ వాటర్ తాగేంత ప్యూర్గా ఉండేవి, ఇప్పుడు మాత్రం డ్రైనేజ్ అయిపోయింది. సో మూసీ నది బర్త్ ప్లేస్ ఇక్కడనే. నెక్స్ట్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే ఆ ప్లేస్ ఉంటుంది, నెక్స్ట్ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే ప్రసాదం తెచ్చుకొని తినాలి. ప్రసాదం ఓకే, తినొచ్చు. మీకు గనక ఇన్ కేస్ ఆకలి ఉంటే ప్రసాదం తెచ్చుకొని తినండి. 10 రూపీస్ వర్త్ టు ఈట్. ఒకసారి టెంపుల్ చూడొచ్చు. క్రౌడ్ కూడా నార్మల్గానే ఉంది, అంటే మరీ ఎక్కువ ఏం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే లేదు, ఓకే, ప్రశాంతంగా. ఫ్రెండ్స్ ఇది ప్రసాదం కౌంటర్. ఇది ఇక్కడ లడ్డు పులిహోర 2 ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. 10 రూపీస్ ఉంది లడ్డు అండ్ పులిహోర. టెంపుల్కి బయట వైపు ఉంది, టెంపుల్ ఇది బయట ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడే పులిహోర తీసుకున్నా, 10 రూపీస్ ఇది. ఎవరైనా ఆకలితో ఉంటే ఇక్కడ బయట ఉంది టెంపుల్ బయట ఉంది. బెస్ట్, అంటే ఇన్స్టెంట్గా కొంచెం ఆకలి చల్లారేందుకు బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ టెంపుల్ కాబట్టి హైజీనిక్గానే ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నా. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. ఫ్రెండ్స్ ఎవరికైనా టెంపుల్ హిస్టరీ కావాలంటే ఇక్కడ ఉంది, చదువుకోండి. కంప్లీట్ హిస్టరీ టెంపుల్. నాకు కూడా 100% అర్థం కాలేదు, 50% అర్థమైంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది, అంటే ఇదంతా టెంపుల్. ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది కదా, అక్కడ వచ్చి తిన్నాం మనం. బ్యాక్ సైడ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ మూసీ నది బర్త్ ప్లేస్ అని చెప్పాను కదా, అంటే మూసీ నది జన్మస్థానం. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు క్లియర్గా, అంటే మూసీ నది బర్త్ ప్లేస్ చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడే మూసీ రివర్ బర్త్ ప్లేస్, అంటే మూసీ నది ఇక్కడే పుట్టింది. బోర్డు చూడొచ్చు మీరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ ఉండే, ఈసారి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం వాటర్ చాలా ఎక్కువ ఉండే, ఇంకా పూర్తిగా మాన్సూన్ సీజన్ స్టార్ట్ కాలే కాబట్టి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ వాటర్ ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు లేవు. ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాయి, ఆయన అడిగి అనుకుందాం. సార్ ఇదేనా సార్ ఇది మూసీ నది బర్త్ ప్లేస్? అచ్చా అదా తెలుగు హిందీ, అంటే ఇక్కడ పుట్టింది కదా మూసీ నది.
ఇప్పుడు ఇక్కడ ఏదో ఎంట్రన్స్ ఉందట, దేనికి అది ఎంట్రన్స్? అచ్చా, అంటే లోపల ఓన్లీ లొకేషన్స్. ఓకే, ఎంత సార్ టికెట్? ఎలా వెళ్ళాలి ఇటు నుంచి? ఎంత దూరం వస్తుంది? ఫ్రెండ్స్ లోపల ఓకే స్టార్ట్ అయింది. ఓకే అచ్చా. ఫ్రెండ్స్ లోపల షూటింగ్ పాయింట్ అవి ఉన్నాయంట, ఎవరైనా వెళ్తే వెళ్ళొచ్చు. 20 రూపీస్ టికెట్ అంట. మనం చెప్పులు వేసుకొని వస్తే బాగుండేది. వెళ్ళొచ్చా? వెళ్దామా? రండి ఇవ్వండి. ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నాము, 20 రూపీస్ పర్ హెడ్ టికెట్. ఏదో షూటింగ్ పాయింట్ అండ్ ఇంకేదో ఉందంట, వెళ్ళొద్దాం సరదాగా. ఇట్ ఈస్ లైక్ ఎన్ అడ్వెంచర్. ఎస్, మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయంట, ఇంకేదో గ్రాస్ గడ్డికి సంబంధించింది ఉందంట, బట్ ఇప్పుడు లేదంట గడ్డి చెప్పాడు. సో చూద్దాం. చెప్పులతో వెళ్ళడం వెరీ కామన్ ఫ్రెండ్స్, చెప్పులు లేకుండా వెళ్తున్నాం, అది డిఫరెంట్. ఇట్లా ఉండాలి అడ్వెంచర్ అంటే. చెప్పులు టెంపుల్ బయట వదిలాము, అలాగే వచ్చాము లోపలికి. ఇక్కడ దాకా వచ్చాను కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఏమి వెళ్తామని చెప్పి అలా ముందుకు వెళ్తున్నాము. జనాలు అయితే ఎవరు కనిపించట్లేదు. చూద్దాం. అక్కడ సాగి చెప్పారు చెప్పులు లేకపోయినా పర్లేదు వెళ్ళొచ్చని. ఏమైనా పాములు వస్తే ఏందో మరి పరిస్థితి, చూద్దాం. ఓకే, బాగుంది గ్రీనరీ. చూడండి ఫ్రెండ్స్, చెట్లు మొత్తం తోరణాల్లా ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. ఎవరికైనా అడ్వెంచర్ లవర్స్, నేచర్ లవర్స్ ఉంటే రండి. నేచర్ లవర్స్ కాకుండా నార్మల్గా అంటే నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు వస్తే వేస్టే, అంటే వాళ్ళకి పెద్ద నచ్చకపోవచ్చు. నేను నేచర్ లవర్ని కాబట్టి వస్తున్నా. సో మూసీ నది బర్త్ ప్లేస్ కూడా ఇక్కడనే అనమాట. ఇదంతా మూసీ నది ఆయన చెప్పాడు, ఆఫీసర్ చెప్పాడు, ఫారెస్ట్ ఆఫీసర్. సో ఇలా సన్నగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా అలా ఇలా 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 పారుకుంటూ వెళ్ళి మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో కలుస్తాం అనుకుంటున్నా. డ్రైనేజ్ కన్జర్వేషన్ ఏరియా 350 acres అండి, మెయింటైన్డ్ బై తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఈ ఫారెస్ట్లో ఈ రకమైన పక్షులు ఉన్నాయంట ఫ్రెండ్స్, చూడొచ్చు. చూద్దామా లోపల దీంట్లో ఏమేమి కనిపిస్తాయి. ఏమో మరి నాకైతే ఒక పక్షి కూడా కనిపించలేదు. సౌండ్స్ వస్తున్నాయి. బాగుంది సార్, వచ్చి చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ తెచ్చుకుంటే బాగుంటుంది. ఇక్కడికి మంచి రాళ్ళు ఉన్నాయి, హ్యాపీగా కూర్చొని తినొచ్చు. అంటే లైక్ ఇంట్లో చేసుకున్న ఫుడ్, చపాతీ కానీ పులిహోర కానీ ఇంకేమైనా తెచ్చుకొని పిల్లలతో వస్తే బాగుంటుంది. అంత డేంజరస్ ప్లేస్ కూడా ఏం కాదు. మీరు కనుక నేచర్ లవర్స్ అయితే కంపల్సరీ అండి, మిస్ అవ్వకండి. ఫుల్ గ్రీనరీ ఉంది, వాటర్. ఓకే సార్ రావచ్చు. పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయి కానీ పక్షులు కనిపించట్లేదు. మేబీ నాకు భయపడుతున్నట్లే. సౌండ్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి. అంటే ఎంట్రన్స్లో బోర్డు చూపించాను కదా పక్షులు దీంట్లో ఉంటాయని, ఉండుంటే పైన ఉండుంటే. ఇటు మొత్తం ఫారెస్ట్ సార్ చూపించు, మొత్తం డీప్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ మొత్తం వచ్చేసి 350 ఎకరాలు అంట, 350 acres. సార్ రావచ్చు, అందుకే చూపిస్తున్నా. నాకు తెలిసి ఇది వేరే యూట్యూబర్ ఎవరు చూపించలేదు మూసీ నది బర్త్ ప్లేస్, అందుకే నేను కవర్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇది సూపర్. ఇక్కడ డస్ట్బిన్ ఉంది. మీరు కనుక ఏరియాకి వస్తే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కుర్కురేలు కానీ బిస్కెట్ ప్యాకులు కానీ తిని ఆ డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే ఇంత మంచి గ్రీనరీని నాశనం చేయకండి. మన ఇండియన్స్ ఉన్న దరిద్రమైన అలవాటు. కుర్కురే తెచ్చి తింటారు, ఇక్కడ పడేస్తారు అంతే. డస్ట్బిన్ ఉంది అక్కడ, కంపల్సరీ డస్ట్బిన్లో పడేయండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఇది. గ్రీనరీ మెయింటైన్ చేయండి. ఫారెన్ కంట్రీస్లో మన దగ్గర ఫైన్లు పెట్టాలి. ఇక్కడ డస్ట్బిన్ ఉంది ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ ఏరియాకి వస్తే ఎవరైనా కానీ ఆ కనబడే డస్ట్బిన్లో చెత్తేయండి. ఇది నా రిక్వెస్ట్.
హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్ మెయింటైన్ చేసినందుకు. చాలా చోట్ల డస్ట్బిన్స్ లేవు. అదొక రకమైన మిస్టేక్. గవర్నమెంట్ కూడా మిస్టేక్ చేస్తుంది. డస్ట్బిన్లు పెడితే మనం కూడా చెత్త దాంట్లో వేయచ్చు. సో డస్ట్బిన్లు ఎక్కడ కనిపించకపోతే మనం కూడా ఏం చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. సో ఇక్కడ డస్ట్బిన్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ. ఈ బోర్డు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన చెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ బోర్డు మీద రాసిపెట్టి ఉంది. అంటే లైక్ కుష్టు, నరాల వీక్నెస్, ఇంకా అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. లైక్ హార్ట్ అటాక్, ఫ్యాట్ బర్నింగ్కి, యూరిన్ ఇన్ఫెక్షన్కి రాసింది బోర్డు మీద. ఎవరైనా మెడిసిన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ యూజ్ అవుతుంది, చదువుకోండి ఒకసారి. ఫ్రెండ్స్ కంప్లీట్ ఫారెస్ట్ లోపలికి వచ్చాము. తొలకరి జల్లులో వర్షం అంటారు కదా, వర్షం పడుతుంది. సూపర్గా ఉంది లొకేషన్స్. ఈ కంప్లీట్ ఫారెస్ట్ ఇది సూపర్గా ఉంది లొకేషన్, అసలు ఎక్సలెంట్. ఫ్రెండ్స్ మొత్తానికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కవర్ చేసాము అండ్ మూసీ నది బర్త్ ప్లేస్ కవర్ చేసాము. లోపల ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ కవర్ చేసాము అండ్ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ కవర్ చేసేసి ఇప్పుడు దామగుండం టెంపుల్కి వెళ్తున్నాము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి దామగుండం టెంపుల్ గూగుల్ మ్యాప్ 16 కిలోమీటర్స్ చూపిస్తుంది, అరౌండ్ 30 మినిట్స్ చూపిస్తుంది. టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు కోట్పల్లి రిజర్వాయర్ ఒకటి ఈ ట్రిప్లో కవర్ చేయలేదు. అంటే అంత చాలాసార్లు వెళ్ళాను, వీలైతే నెక్స్ట్ ట్రిప్లో కవర్ చేస్తాను. అది అంత వర్త్ అయితే కాదు. అది అంటే ఒకసారి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్ళే అంత ఏముండదు. సో చాలాసార్లు వెళ్ళాను కాబట్టి అది స్కిప్ చేస్తున్నాను ఈ ట్రిప్లో. నెక్స్ట్ ట్రిప్లో అది కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం హెడ్డింగ్ టువర్డ్స్ దామగుండం టెంపుల్. ఫ్రెండ్స్ ఇది దామగుండం వెళ్ళే రోడ్. ఇది యాక్చువల్లీ రోడ్ క్లోజ్ అయిపోయింది. ఇదన్నమాట యాక్చువల్గా వెళ్ళే రోడ్ ఇది. ఇలా వెళ్ళొచ్చు, బట్ ఈ రోడ్ క్లోజ్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి పెట్రోల్ బంక్ నుంచి రైట్ తీసుకుంటే ఇంకొక రోడ్ వస్తుందంట. బట్ ఫుల్ ఆఫ్ రోడింగ్ అనమాట. అంత రిస్క్ అవసరం లేదు అనిపించింది. వర్షాకాలం కదా, రోడ్ బాగాలేదని చెప్పాడు. సో ఈ ప్లేస్ క్యాన్సిల్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నా హైదరాబాద్కి. ఇంకా